భారత ఆర్థిక ప్రగతిపై అనుమానాలు అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈసీ అక్రమాలపై విపక్షాల దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మేక్ ఇన్ ఇండియాకి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యూపీలోని వారణాసిలో పర్యటించిన ప్రధాని ట్రంప్ కామెంట్లపై పరోక్షంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొందని, అన్ని దేశాలు సొంత ప్రయోజనాలకే ప్రియారిటీ ఇస్తున్నాయని చెప్పారు. మన ఆర్థిక ప్రయోజనాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు మోదీ. अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है। देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है और वो है हम स्वदेशी का संकल्प लें। अब हम कौन सी चीजों को खरीदेंगे, कौन से तराजू से तोलेंगे। अब हम कुछ भी खरीदें तो एक ही तराजू होना चाहिए। हम उन चीजों को खरीदेंगे जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा है। ఉగ్రవాదంపై ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పాక్లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమైతే ప్రతిపక్ష పార్టీలకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. పహల్గాం టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్ను ప్రశంసించారు మోదీ. आतंकियों के ठिकानों को नष्ट करने का आपको गर्व होता है कि नहीं होता है? कैसे हमारे ड्रोन्स, हमारे मिसाइल्स ने सटीक वार करके आतंक के हेडक्वार्टर्स को खंडहर बना दिया। पाकिस्तान के कई सारे एयरबेस तो आज भी आईसीयू में पड़े हैं। कांग्रेस ने ऑपरेशन सिंदूर को तमाशा कहा है। రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈసీ అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని ఎల్ఓపీ రాహుల్ కు సవాల్ విసిరారు. గతంలోనూ భూకంపం వస్తుందని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తోందన్నారు రాజ్నాథ్. मैं राहुल जी से कहना चाहूंगा बहुत विनम्रता के साथ, अगर आपके पास सबूतों का एटम बम है तो उसका परीक्षण तुरंत कर डालिए, सारे सबूत जनता के सामने रखिए। मगर सच्चाई यह है कि उनके पास न कोई तथ्य है न सबूत है। सनसनीखेज बातें करना उनकी पुरानी आदत है. మేక్ ఇన్ ఇండియాకి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రపంచంలోని ఏ శక్తి భారత్ ను ఆపలేదన్నారు. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తే మన ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుందని చెప్పారు శివరాజ్ సింగ్. हम दुनिया की चौथी सबसे बड़ी अर्थव्यवस्था हैं, तीसरी हम बनने वाले हैं और हम सब 144 करोड़ का भारत अगर अपने देश में ही बने सामान का उपयोग करने लगे तो मैं ये मानता हूं कि अर्थव्यवस्था को भी बहुत गति मिलेगी. ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈసీ, ఈవీఎంలను నిందించడం కాంగ్రెస్ కు అలవాటైందన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని విపక్షాలకు అర్థమైందని, అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాకూర్. चुनाव के लिए जब आपके पास कोई रणनीति नहीं, कोई मुद्दा नहीं, तो पहले ही हार मानकर आप इस तरह के सवाल खड़ा करते हो. वो अपनी पार्टी की चिंता करें. नरेंद्र मोदी जी तीसरी बार देश के प्रधानमंत्री देश की जनता के आशीर्वाद से बने हैं और दुनिया के सर्वाधिक लोकप्रिय नेता श्रीमान नरेंद्र मोदी जी हैं. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు బీజేపీ నేతలు. దేశ ఆర్థిక వ్యవస్థపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ఎన్డీఏ లీడర్స్.